హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. ఈ వ్లాగ్ అయితే ఇప్పుడుది కాదండి, బిఫోర్ వీక్లో వరలక్ష్మి వ్రతం వచ్చింది కదా, ఆ రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఎడిటింగ్ అవన్నీ చేశాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వదిలేసాను అనమాట. సో తీసిన వ్లాగ్స్ అన్నీ స్లోగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ రక్షాబంధన్ షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఫెస్టివ్ వైబ్స్ ఉన్నాయి అంటే ఇంట్లో బోనం చేశాను అనమాట. అమ్మవారికి ఎల్లమ్మకి బోనం అది చేసి వడి బియ్యం పోసాము. సో కొంచెము బిజీ అయిపోయిందనమాట. వ్లాగ్స్ అన్నీ షూట్ చేశాను కానీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. అండ్ దట్టు ఇంకొకటి ఏంటి అంటే కనుక, ఈ వ్లాగ్స్ అన్నీ నేను షూట్ చేస్తున్నప్పుడు నేను ఒక్కదాన్ని ఉంటే ఫుల్ ప్లెజర్డ్గా నేను పెట్టేసుకోగలుగుతానండి. అలా కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు, రిలేటివ్స్, బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో మెయిన్లీ ఏంటంటే, ఎంత రిలేటివ్స్ అయినా సరే వితౌట్ దే పర్మిషన్ నేను పెట్టుకోలేను కదా వీడియోలో. ఎందుకంటే ఎవరి కంఫర్ట్ జోన్ అనేది వాళ్ళకు ఉంటుంది. మనం దాన్ని స్పాయిల్ చేసి నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి నిన్ను కూడా పెడతాను, నువ్వు నా వీడియోలో ఉన్నావు అంటే ఇట్స్ నాట్ ద రైట్ వే టు డూ సో అని నేను ఫీల్ అవుతానన్నమాట. సో అందుకని ప్రయర్ దర్ పర్మిషన్. ఎందుకంటే వీడియో కొన్ని ఎడిటింగ్ నేను ఎంత చేసినా సరే వాళ్ళని కవర్ ఉండొచ్చు, లేదంటే వాళ్ళని ఎక్కడో దగ్గర కనిపిస్తూ ఉండొచ్చు. సో అలాంటివి ఉన్నప్పుడు ప్రయర్గా వాళ్ళకి చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకుని అప్లోడ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట. నా వీడియోస్ కోసం వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని నేను ఇది చేయలేను కదా. సో దానికోసమని కొంచెం టైం పడుతుందండి ఎడిటింగ్స్ ఇవన్నీ చేసుకోవడానికి. అండ్ ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అయితే మార్నింగ్ 4:30కే స్టార్ట్ చేశాను అనమాట. బికాజ్ ఎందుకంటే ఒక పక్క చెర్రీకి స్కూల్ ఉంది, చెర్రీకి స్కూల్ హాలిడే ఏమి ఇవ్వలేదు ఆ రోజు. బట్ ఎవ్రీ ఇయర్ అయితే హాలిడే ఉండేది వరలక్ష్మి వ్రతానికి. బట్ ఇప్పుడు ఉన్న స్కూల్లో మాత్రం అయితే హాలిడే ఏమి ఇవ్వలేదన్నమాట వాడికి. సో ఒక పక్క వాడికి స్కూల్కి టైంకి పెట్టాలి, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఆయనకి చూసుకోవాలి. అండ్ మమ్మీ ఊరు నుంచి అదే రోజు మార్నింగ్ ట్రైన్ దిగారనమాట. సో మమ్మీ వచ్చేసరికి కూడా ఆల్మోస్ట్ 9:30 మధ్యలో వచ్చారు. 10:30 అయిపోయిందో. సో 10 తర్వాతే వచ్చారనమాట మమ్మీ కూడా. సో మమ్మీ వచ్చిన తర్వాత చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి కదా. సో అలాగా చాలా హడావిడి అయిపోయింది. చూసారు కదండి పూజ గది. అండ్ వరలక్ష్మి వ్రతం ముందు రోజు థర్స్డే నైట్ పవర్ కూడా సరిగ్గా లేదనమాట ఇంట్లో. అసలు ఇట్లా ఫ్లవర్స్, పూలు గుచ్చి దండలు కట్టుకోవడం ఇవన్నీ కూడా ముందు రోజు నైట్ చేసుకునే పనులు చిన్నవి ఉంటాయి కదా, అవి చేసుకుందామన్నా కూడా చాలా వర్షము అండ్ పవర్ సరిగ్గా లేదనమాట థర్స్డే. అందుకోసం అనేసి అవి కూడా కొంచెం పెండింగ్ కింద అయిపోయినాయి అనమాట. సో చాలా హడావిడి అయిపోయింది. బట్ ఎంత హడావిడి ఉన్నా కానీ చాలామందికి ఏంటంటే టీ తాగితే, చాయ్ తాగేస్తే వాళ్ళు డే అంతా యాక్టివ్ అయిపోతారనమాట. సో అలాగా నాకు నా డిటాక్స్ వాటర్ అనమాట. నా డిటాక్స్ వాటర్ నేను తాగేశాను అంటే ఈవినింగ్ వరకు మళ్ళీ ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అంటే ఇంకా అది అలవాటు అయిపోయింది, డిటాక్స్ వాటర్ తాగాలి, ఉండాలి అన్నట్టు. సో అదనమాట. అండ్ ఇంకా నైవేద్యాలు అన్నీ కూడా మమ్మీ రాకముందే రెడీ చేసేసాను. బికాజ్ మమ్మీ వచ్చిన వెంటనే మమ్మీ ఫ్రెష్ అయిన తర్వాత దేవుడి దగ్గర కొంచెం ఫ్లవర్స్ అవన్నీ మమ్మీ డెకరేట్ చేసేస్తే నేను రెడీ అయ్యి పూజ చేసుకోవచ్చు కదా అన్నట్టు ఇంకా నైవేద్యాలు అన్నీ కూడా మమ్మీ రాకముందే చేసేసుకున్నాను అనమాట. తను కూడా జర్నీ చేసి అలసిపోయి వస్తారు కదా, మళ్ళీ నేను ఇంకా అది చెయ్యి అంటే ఇట్స్ నాట్ ద రైట్ థింగ్ అనమాట. సో మమ్మీ వచ్చే వరకు ఇంకా టైం ఉంది కాబట్టి నేను ఈలోపు నైవేద్యాలకి ఏమేమి చేసుకున్నానంటే పూర్ణం బూరెలు, శనగపప్పు పూర్ణం బూరెలు చేశాను, వడలు చేశాను, పులిహోర కలిపాను, అండ్ పరవాన్నం కూడా చేసేసి రెడీగా పెట్టేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా యాజ్ యూజువల్ కదండి, పండగ అన్న తర్వాత గడపలకి పసుపు బొట్లు, బయట ముగ్గులు ఇవన్నీ కామనే కదా. సో మమ్మీ అయితే వచ్చేసారు. బయట గేట్ లోపలైతే నేను వేశాను ముగ్గు, గేట్ బయట అయితే పైన ఓనర్ అక్క వేశారనమాట. చూసే ఉంటారు వీడియో స్టార్టింగ్లో ముగ్గు అదంతా కూడా ఓనర్ అక్క వేశారు. సో అదిగోండి మా అమ్మవారు పూజ అది అయిపోయిన తర్వాత తీసుకున్నానండి వీడియో. పూజ చేస్తున్నప్పుడు మాత్రం నేను ఎలాంటి వీడియోను తీసుకోలేదు.
బికాజ్ పూజ చేసుకున్నప్పుడు కొంచెము ప్రశాంతంగా ఎలాంటి ఇది లేకుండా చేసుకోవాలి అన్న ఇదితోటి నేను పూజ అంతా కూడా కంప్లీట్ అయ్యే వరకు కూడా వీడియో అయితే అసలు ఎక్కడా తీయలేదండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో తీసుకున్నాను. సో పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగిందనమాట. అంటే ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా చేసుకున్నాము. అండ్ ఈవినింగ్ 4 o'clockకి అట్లాగా మా ఆడబడుచులు కూడా వచ్చారనమాట. పెద్ద ఆడబడుచు, చిన్న ఆడబడుచు అండ్ చిన్న ఆడబడుచు కూతురు. సో ఈవినింగ్ వరకు వాళ్ళు కూడా వచ్చేసారు. వచ్చిన తర్వాత అండ్ ఇంకా ఈవినింగ్ పసుపు బొట్లు అవన్నీ ఇచ్చేసిన తర్వాత కొంతమంది వచ్చారు నా దగ్గరికి. నేను కొంతమంది దగ్గరికి వెళ్ళాను. అవన్నీ మాత్రం వీడియో తీయలేదండి. ఎందుకు తీయలేదు అని మాత్రం అడగొద్దు నన్ను. చెప్పాను కదండి, ఎవరి ప్రైవేట్ లైఫ్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి అట్లాగా చేయలేకపోయాను నేను. అండ్ ఇంకా మా ఆడబడుచులు వాళ్ళు కూడా ఈవినింగ్ వరకు వచ్చారని చెప్పాను కదా. సో అందరం కలిసి ఈవినింగ్ అయితే ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్స్కి అయితే వెళ్ళామన్నమాట. వాకబుల్ డిస్టెన్స్లోనే గాయత్రీదేవి టెంపుల్, శివాలయము ఇవన్నీ ఉన్నాయన్నమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్, అక్కడికి వెళ్ళాము. ఇక్కడ గాయత్రీదేవి టెంపుల్ దగ్గర అనమాట ఒకళ్ళ ఇంట్లో ఇట్లా బయట దీపాలు అవి పెట్టి రాధాకృష్ణుని పెట్టి చాలా నీట్గా చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది అనమాట. ఆ నైట్ టైం ఈవినింగ్ టైం పెట్టారేమో దీపాలు అవన్నీ కూడా చాలా బాగా అనిపించి వీడియో క్లిప్పింగ్ తీసుకోవచ్చా అంటే తీసుకోండి అని చెప్పి లోపలికి కూడా పిలిచారు. వాళ్ళ అమ్మవారినది కూడా చూపించారనమాట, వాళ్ళు చేసుకున్న పూజ అదంతా కూడాను. ఐ ఫెల్ట్ హ్యాపీ, ఇట్లా బాగా చేసుకున్నారు కదా అన్న ఇదే అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అక్క వాళ్ళు వచ్చారని చెప్పి మా హస్బెండ్ వాళ్ళకి కూడా పని చెప్పారనమాట. ఇట్స్ నథింగ్, వాక్కాయలు దొరుకుతాయి కదా ఇప్పుడు ఈ రైనీ సీజన్లో అయితే వాక్కాయలు అయితే బాగా వస్తాయి. సో రా చెర్రీస్ అనమాట. ఈ వాక్కాయలతో చట్నీ చేశారనమాట, పచ్చడి ఆవకాయలాగా కలిపారనమాట. అదిగోండి అందరికీ నిద్రలు వస్తున్నాయి, కానీ ఆ పని అయితేనే కానీ పడుకోవడానికి లేదు. మళ్ళీ అవి పాడైపోతాయి కదా అన్నట్టు వాటితోనే కుస్తీ పడుతూ కూర్చున్నారనమాట. ఒక పక్క కిట్టు అప్పటికే పడుకున్నాడు. అండ్ చెర్రీకి కూడా నిద్ర వస్తుంది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అన్న క్యూరియాసిటీ తోటి వాళ్ళని చూస్తూ కూర్చున్నాడు అనమాట చాలాసేపు. ఆఫ్కోర్స్ తర్వాత 12:30గా ఎప్పుడో పడుకున్నారనమాట. అండ్ ఈ లాస్ట్ వీడియో క్లిప్పింగ్ అయితే వచ్చేసి మొన్న కృష్ణాష్టమి రోజు తీసిన వీడియో క్లిప్పింగ్. యాక్చువల్లీ కృష్ణాష్టమి రోజున మమ్మీ రిటర్న్ జర్నీ అనమాట. అప్పుడు ఆటోలో నుంచి క్యాచ్ చేశానమాట ఈ క్లిప్పింగ్స్. ఇదైతే కృష్ణాష్టమి రోజున పొసెషన్ జరుగుతుంది కదా, సో అట్లా ఊరేగింపుగా తీసుకెళ్తున్నారనమాట, భజనలు అవి చేసుకుంటూ. ఐ థింక్ ఇస్కాన్ వరకు వెళ్ళుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.